అమ్మ, రథసప్తమి వస్తుంది కదా! ఆ రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు, చేయకూడనివి ఏమున్నాయంటారు? అమ్మ, ఈసారి రథసప్తమి అనేది ఆదివారం రావటం కూడా చాలా విశేషం అమ్మ. ఏంటో అన్ని ఇట్లా విశేషాలుగా వస్తున్నాయి. అసలు ఆదివారం అంటే భానుడికి సంబంధించింది. రవివారం అని అంటారు. అందులోనూ సప్తమి రావటం, సప్తమి తిథి రావటం, అందులోనూ రథసప్తమి రావటం కూడా చాలా విశేషం. ఈ రోజున కూడా ప్రాతకాలంలోనే మనం గతం రోజునే తలంటు పోసుకుని ఉండాలి. ఈ రోజు తలంటు పోసుకోరాదు. మనం జిల్లేడాకులు అని అంటారు కదా, జిల్లేడాకుల్ని తీసుకొచ్చుకుని సాయంత్రం పూట దగ్గర పెట్టేసేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తల మీద ఒక జిల్లేడాకు, 2 భుజాల మీద జిల్లేడాకు పెట్టుకుని తల మించి నీళ్లు పోసుకోవాలి. విశేషంగా ఇంకోటి ఏంటంటే, ఇంట్లో స్నానాది కార్యక్రమాలు కాకుండా ఏదైనా మీకు దగ్గరలో నదులు కానీ, లేకపోతే సముద్రం కానీ, లేకపోతే మీకు సరస్సులు కానీ, చెరువులు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అట్లా మీరు స్నానం చేయటం కూడా శుభప్రదం అనమాట. ఈ జిల్లేడాకుకి స్నానంకి సంబంధం ఏంటమ్మా? జిల్లేడాకులోనే ఔషధ గుణాలు ఉంటాయి. అందులోని రథసప్తమి రోజునే మనం చెయ్యాలి. ఈ రథసప్తమి నుంచే మనకి ఈ చలికాలం అంతా పోయి సూర్యుడు నిలకడగా ఉంటాడు, రథాలు నిలబడతాయి. సూర్య మనకి పొద్దు ఉంటుంది కదమ్మా, ఉదయం పొద్దు అనేది అది కాస్త నిలబడి ఉంటుంది, ఊరికే పొద్దుగూకకుండా ఉంటుందన్నమాట. కాబట్టి రథసప్తమికి విశేషం ఉంది. సరే, స్నానాది కార్యక్రమాలు అవన్నీ ఆచరించుకున్న తర్వాత మీకు ఇంట్లోనో మరి మీ దగ్గర ఉంటే ఏదైనా నదులకు వెళ్ళటమో, సముద్రం దగ్గర అక్కడ స్నానం చేయటం, ఇట్లా జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత ఇంట్లోనే మనకి సంక్రాంతిలో ధనుర్మాసం మొత్తం ఆవు పేడతో చేసిన మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం. ఆ గొబ్బెమ్మలు మనం ఎండబెట్టుకుంటే అవి గొబ్బెమ్మ పిడకలుగా ఉంటాయి. వాటిని ఆరుబయట ఏం చేస్తారంటే, చక్కగా సూర్యనారాయణమూర్తి చూసేలాగా చక్కగా ఒక అందమైన ముగ్గు వేసి, ఆ ముగ్గు దగ్గర మనం ఈ గొబ్బెమ్మల్ని చక్కగా దాలి అని అంటారు, పేరుస్తారు. ఇట్లా గుండ్రంగా పేరుస్తారు. అంటే ఒక గిన్నె పెడితే చక్కగా నిలబడేలాగా దాలి పేర్చటం అంటారు. పేర్చి దాన్ని కూడా చక్కగా పసుపు కుంకుమ కొద్దిగా జల్లి, మనం అవి అసలు పవిత్రమైనవి కదా గొబ్బెమ్మలు, దాంతో కర్పూరం పెట్టి కొద్దిగా వెలిగించి ఏదైనా ఇత్తడి పాత్రని తీసుకుని దాంట్లో పాలు పోసి సూర్యనారాయణమూర్తి చూస్తుండగా ఆరు బయటన ఈ రోజున పొంగల్ చేస్తాం. ప్రతిసారి మన ఇంట్లో చేసుకుంటాం, ఆరు బయటన పొంగల్ చేస్తాం. పొంగల్ చేసి అప్పుడు కూడా పాలు పొంగిన తర్వాత ఇంట్లో సభ్యులందరూ కలిసి తల కాస్త బియ్యం వేసి బెల్లంతో పాలు పొంగల్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనకి చిక్కుడుకాయలు ఉంటాయి కదమ్మా, గణప చిక్కుడు, పెద్ద చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు కాదు, పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి. వాటితో రథంలాగా మనం కొబ్బరి పుల్లలతో రథంలాగా తయారు చేస్తాం. పుల్లలతో గుచ్చిన తర్వాత చిక్కుడు ఆకులు తీసుకుని చక్కగా బయట ఈ పొంగల్ ఎక్కడైతే చేసామో దాని దగ్గరే చిక్కుడు ఆకులు తీసుకుని ఒక పీట లాంటిది, చెక్క పీట లాంటిది వేసుకుని, నేల మీద ఎప్పుడు చేయకూడదు, పీట లాంటిది చేసుకుని ఆ పీట కాస్త శుభ్రంగా తుడిచి దానికి కూడా కాస్త ముగ్గు, పసుపు కుంకుమ అది పెట్టి ఈ చిక్కుడు ఆకుల్లో ఈ పాయసాన్ని పెట్టాలి. పాయసాన్ని పెట్టి సూర్య భగవానుడికి యథావిధిగా అర్ఘ్యపాగ్యాలతో ఇక్కడే పూజ చేసి ఆయనకి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఏదైనా చదువుకుని సూర్య నమస్కారాలు కూడా చేసుకుని, రవి సూర్య కగపూష హిరణ్య గర్భ మారీచ ఆదిత్య అర్క భాస్కరేభ్యో నమః, శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః, ఆత్మప్రవేశ నమస్కారాన్ని అని చెప్పి స్వామివారికి నా సూర్య నమస్కారాలు చేసుకుని, రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ శుద్ధ జలాలు తీసుకుని, నిండు జలాలు తీసుకుని స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇదంతా ఏ సమయంలో పూజ చేస్తే మంచిది? ఉదయం పూటే 7 దగ్గర నుంచి ఏదన్నా 10 లోపు కార్యక్రమాలు మనం చేసేసుకోవాలి కదా, లేకపోతే నిట్ట పంచారం వస్తాడు సూర్యుడు. చక్కగా ఏదైనా ప్రాతకాలంలో చేసుకోవాలమ్మా పూజాది కార్యక్రమాలు కానీ ఏదైనా. అప్పుడు ఈ పొంగలి ఆ చిక్కుడాకుల్లో పెట్టి స్వామికి నైవేద్యం పెట్టి అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకోవటం అనేది చేస్తాము. ఎవరైనా తీవ్రంగా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున సూర్యారాధన చేయటం, సూర్యాపోసన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒంటి కాలు మీద నిలబడి సూర్యుడు యొక్క యంత్రం వేసి వాళ్ళు అనుష్ఠానం చేస్తారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ విధి విధానం అనేది. ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు వీళ్ళని నియమించుకుని ఈ రోజున సూర్య నమస్కారాలు చేయించుకోవటం అనేది కూడా చాలా మంచి పద్ధతి, చాలా గొప్పది. ఇట్లా రథసప్తమి అనేది మనం చేసుకోవటం అనేది జరుగుతుంది.